కార్యకర్తలు దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసి నేటికి 4 సంవత్సరాలు పూర్తయింది. వైసీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులకు 2024 ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారు. ఇందుకు ఎన్నో కారణాలు ఉంటే అందులో అతి ముఖ్యమైన కారణం కొన్ని కోట్ల మందికి దేవాలయంగా ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి ఒకటి. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. ప్రతి ఇంటి వారు తమ స్వంత ఇల్లు ధ్వంసం చేసినట్టు భావించి ఓటుతో దాడి చేసిన వారికి రాజకీయ సమాధి కట్టారు. దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో అందరికీ తెలుసు అంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో కృష్ణా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కృష్ణారావు ఫేస్ టు ఫేస్. అందరికీ మొదటగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి ఏ విధంగా అయితే చెడు మీద విజయం సాధించిందని చెప్పుకుంటారో అదేవిధంగా సరిగ్గా ఈ రోజుకి 4 సంవత్సరాలు అవుతుంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ దాడి చేసింది. ఆ దాడి రాష్ట్ర వ్యాప్తంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా తమ ఇంట్లో జరిగిన దాడిగా ఫీల్ అయ్యి ఓటుతో వారిని దానికి బుద్ధి చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధిలో ఎంతో కీలకమైనటువంటి పాత్ర పోషించారు. వారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు వైసీపీ ఆకృత్యానికి నాటి పరిస్థితిని నేడు రాష్ట్రం చెందుతున్న అభివృద్ధిని మన మంత్రి కొల్లు రవీంద్ర వైకే న్యూస్తో పంచుకుంటారు. ముందుగా తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు. ధర్మం కాపాడుతుంది, మంచిపై చెడు తెలిసింది. దానికి గుర్తుగా మనం దీపావళి పండుగ తీసుకుంటాం. ఇవాళ ఇదే రోజు ఖచ్చితంగా 4 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యంలో, భారతీయ ప్రజాస్వామ్యంలో ఎవరూ కూడా చూడనటువంటి సంఘటన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఆ రోజున ఎందుకంటే తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం, తెలుగు వారి ఔన్నత్యం కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలుగు వారి కోసం చేసి ప్రపంచ పటంలో నిలబెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీని కార్యాలయం మీద దాడి చేసి మరి ఆ రోజు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి సంఘటన ఎప్పటికీ మర్చిపోవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే కాదు, తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. ఇవాళ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే మీకు భూస్థాపితం చేశారు ప్రజలకు ఇచ్చినటువంటి ఓటుతో. ఆ రోజున ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా బాధపడ్డారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయాన్ని దాడి చేయడం అనేది ఎక్కడ కూడా సంభవించలే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి సంఘటన. అదే కాదు, తర్వాత ప్రజావేదిక కూల్చారు, ప్రొక్లైన్లు పెట్టి మరి చాలా మంది ఇళ్ళు కూల్చారు. జరుగుతున్నటువంటి అభివృద్ధిని, రోడ్లని, అమరావతి రోడ్లని కూల్చారు. ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలేరు. డెఫినెట్గా ఇవాళ మంచి ప్రభుత్వం నడుస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం సూర్యచంద్రులు ఉన్నంత కాలం తెలుగు వారికి సేవ చేస్తూనే ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా మరొకసారి తెలుగు వారందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సార్, ఈ దాడి జరిగిన తర్వాత అప్పటి వైసీపీ అధినేత ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ దాడి మీద అడిగితే మా కార్యకర్తలకి నన్నంటే బీపీ వస్తుంది కాబట్టి అలా చేశారని సమర్థించారు. ఒక ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధినేతగా ఇంకో పార్టీ మీద దాడి చేసినప్పుడు అలాంటి సమర్థంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటారు? జగన్మోహన్ రెడ్డి యొక్క విధానం ఏంటనేది మనం చూసాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా వ్యవహరించారు. దాడులు చేయటం, దౌర్జన్యాలు చేయటం, అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయించడం. అదే కాకుండా పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఖండించాల్సింది పోయి వాళ్ళని సమర్థించి, చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినటువంటి జోగి రమేష్ కి మంత్రి పదవులు ఇచ్చి, అక్కడికి వచ్చినటువంటి నాయకులను ప్రోత్సహించి, అతను ఎలాంటి వాతావరణాన్ని ప్రోత్సహించాలనే దానికి అదే ఒక నిదర్శనం. ఆ రోజు కూడా మాట్లాడారు, బీపీలు రావా అంటే ఏంటి? ప్రజాస్వామ్యంలో
ఇష్టం వచ్చినట్లు అధికారం ఉన్నప్పుడు వ్యవహరిస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. ఆ తీర్పు 150 సీట్లను విర్రవీగినటువంటి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకి పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసినట్టు ఇవాళ పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయాడు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రజలు తలుచుకుంటే భూస్థాపితం చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా చరిత్ర పుటల్లో నిలబడిపోతుందని చెప్పి కూడా ఖచ్చితంగా తెలియజేస్తాను. కక్షలు కార్పణ్యాలు తావు లేకుండా రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయమంటున్న మంత్రి కొల్లు రవీంద్ర గారితో కృష్ణారావు, కెమెరామెన్ సురేష్తో కృష్ణారావు, వైకేటీ న్యూస్, మచిలీపట్నం.